అతిశయంగా అంటూ ఉంటారు, చాలా గర్వంగా ఉంటారు. నన్ను ఒక్కసారి ఎవరైనా బాధ పెట్టారంటే నేను వాళ్ళని శ్రమించను. ఒక్కసారి నా మనసుని ఎవరైనా ఎరుగొట్టేశారంటే నేను మరలా వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. ఎవరెవరైతే ఇలాంటివి మాటలు గొప్పగా అంటూ ఉంటారో దేవుడు వాళ్ళని ఎప్పటికీ శ్రమించడు. ఎన్నో కుటుంబాల్లో లిటరల్గా సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఇద్దరు కలిసి ఒకే రూఫ్ కింద ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ మాట్లాడుకోవట్లేదు. ఒకరితో ఒకరికి మాటలు లేవు. ఒకవేళ మనలో ఎవరైనా అలాంటి మనసు కలిగి ఉన్నారంటే నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఒకవేళ మీరు ఈ వాక్యం వింటున్నారంటే దేవుడు మీతో అన్న మాట ఏంటంటే ఆ కఠినమైన హృదయాన్ని ఇవ్వాలైనా తొలగించు. ఎవరితో అయితే నువ్వు సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లేదు, ఇవాళ నుంచి వాళ్ళతో మాట్లాడు. నిన్ను ఎంత బాధ పెట్టినా సరే, నిన్ను ఎంత అవమానపరిచినా సరే, ఎంత నిందపరిచినా సరే, నువ్వు ఏమీ చేయలేదు అయినా నిన్ను అనకుండా ఉండాల్సిన మాటలు అన్నా సరే శ్రమించేస్తే దేవుడు మన మనసులో, మన హృదయంలో ఎంత మనశ్శాంతిగా ఉంటుంది.